అసలు క్రిటిసిజం, కించపరిచేటువంటి మాట ఎప్పుడు 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 కుటుంబంలో వినబడకూడదు. అమ్మా, ఒక భార్యగా ఒకటి నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన భర్తను గూర్చి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నీ కడుపును పుట్టిన పిల్లల ఎదుట నీ భర్తను కించపరుస్తూ మాట్లాడకు. ఎప్పుడు వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, లేదు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనుడైనా, నీ పిల్లలు నీ చుట్టూతో ఉండాలని, భర్త కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలని, వాళ్ళు నీకు ఫేవర్గా ఉండాలని భర్తను గూర్చి కించపరుస్తూ మాట్లాడుతూ పిల్లల ఎదుట ఎప్పుడు కట్టుకున్న భర్తను కించపరుస్తూ తక్కువగా మాట్లాడద్దు. ఎప్పుడు ఆ తండ్రిని గూర్చి చెప్పేటప్పుడు, నాన్నరా కష్టపడి మన కుటుంబాన్ని పోషించేవాడురా, ఈరోజు 4 మెతుకులు మన నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయంటే నాన్న పడుతున్న కష్టం రా, నాన్న ఇంటికి యజమానుడురా, అలాంటి తండ్రి నీకు దొరకటం నీ భాగ్యం రా అని అన్నట్లుగా ఎప్పుడు నీ భర్తను, తండ్రిని ఉన్నతంగా చూపిస్తూ చిన్నతనం నుంచి పిల్లలకి అది నేర్పాలి. ఎప్పుడు ఇలా హైలైట్ చేస్తూ తండ్రిని చూపించాలి. కానీ పిల్లల ముందు భర్తను కించపరిచి అవహేళనగా మాట్లాడేవా, ఆ రోజు నుండి నీ పిల్లల పతనం ప్రారంభమవుతుంది. అట్ దట్ సేమ్ టైం భర్తలారా, ఎప్పుడు భార్యను కించపరుస్తూ పిల్లల ముందు, అది పనికి మాలిందిరా, అది తెలివిలేందిరా. కొంతమంది అంటారు, అయ్యా నేను కాబట్టి మీ అమ్మతో కాపురం చేస్తున్నాను రా, ఇంకొకడైతే పొరపాటు నీ పాటికి 150 సార్లు విడాకులా. మరి ఈ తల్లిని గూర్చి కించపరచొద్దు పొరపాటున. నేనంట, ఈ తల్లికి మించిన తల్లి ఏదో తెలుసా? సంఘం. సంఘానికి మించిన తల్లి నాకు తెలిసి ఆత్మీయ కోణంలో సంఘానికి మించిన తల్లి క్రైస్తవునికి ఇంకొకటి లేదు. ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ తల్లిని, సంఘం అనే ఆత్మీయ తల్లి విషయంలో చిన్నతనం నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో మన మినిస్ట్రీ అంటే ఏమనుకున్నావురా? మన దైవ సేవకులు అంటే ఏమనుకున్నావు? లోకంలో బ్రతకటానికి బ్రతుకు తెరువు లేక పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు కాదురా, వాళ్ళు సమర్పణ కలిగిన దైవజనులు. చిన్నతనం నుంచి ఈ తల్లిని గూర్చి ఉన్నతంగా వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ పిల్లల్ని పెంచు. సంఘంలో వాళ్ళు పెరుగుతారండి, ఒలీవ మొక్కలు పెరిగినట్లుగా పెరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు వేసే తప్పటడికితే గతంలో వేశారేమో, ఇక మీదట వేయొద్దు. రాబోయే తరం ప్రభులో నిలబడేటట్లుగా వారిని పెంచుదుం గాక.